దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చివరి దినాలు లేకపోతే చివరి సంవత్సరాలు ఇది దేవుని రాజ్యం కొరకు ఉపయోగించాలి. మనము మారు మనసు పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో అవన్నీ కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి ఆశీర్వాదకరంగా నేను జీవించాలనే గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఖచ్చితంగా, దేవుని కన్నులు వారిని చూస్తాయండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు చెప్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నువ్వు నిజంగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉంటే, దేవుని పట్ల శ్రద్ధ ఉంటే, దేవుని సేవకుల ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తారు. కొద్దిమంది చిన్న ప్రమాదంలో పడిపోతారు, ప్రాణాలు పోగొట్టేసుకుంటారు. కానీ మనం ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ రెప్పపాటు కాలంలో దేవుడు మనల్ని తప్పిస్తారు. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. నీవు దేవుని ప్రేమిస్తే ఎలాంటి మరణకరమైన రోగం నీకు వచ్చినా నిన్ను తప్పించేస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి నీకు వచ్చినా సరే దేవుడు తప్పిస్తారు. నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా చేస్తారు. నీ భర్తను లేకపోతే నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీకున్న యావత్ ఆస్తిని ఆశీర్వాదకరంగా చేస్తారు. ఎప్పుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. నువ్వు దేవుని ఈ రోజున ప్రేమించగలవా?